డిసెంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే మార్గశిర మాసాన్ని తెలుగు నెలల్లో విలక్షణమైన నెల అని చెబుతారు. ఈ నెలలో వచ్చే 4 గురువారాలు శ్రీ మహాలక్ష్మి పూజకు చాలా ప్రత్యేకం. 2024 డిసెంబర్ 2 సోమవారం నుంచి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది. ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మికి పూజ చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పరాశర మహర్షి నారదుడికి చెప్పినట్లు పురాణాల్లో ఉంది. కార్తీకం నెల రోజులు శివకేశవుల ఆరాధనలో మునిగి తేలే భక్తులు మార్గశిర మాసం మొత్తం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో గురువారాలు విశిష్టమైనవిగా భావిస్తారు. ఈ నెల విష్ణువుకి కూడా అత్యంత ప్రీతికరమైనది. మార్గశిర గురువారం పూజా విధానం: సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతూ ముగ్గు వేయాలి. తలకు స్నానం చేసి దేవుడి మందిరం సిద్ధం చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసి అనంతరం అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలి. భారీగా పూజ చేసే సమయం లేని వారు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం, కనకదార స్తోత్రం చదువుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఓం మహాలక్ష్మీ చ విద్మహ విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని ఈ మంత్రాన్ని వీలును బట్టి 5, 9, 11, 21, 108 సార్లు చదువుకోవాలి. పూజ అనంతరం నైవేద్యం సమర్పించి మార్గశిర లక్ష్మీవారం వ్రతకథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవాలి. మార్గశిర లక్ష్మీవారం వ్రతకథ: ఒకానొక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకొని భక్తి ప్రపత్తులతో చూసుకుంటుండేది. సవతి తల్లి తన బిడ్డలను ఆడించేందుకు ఆ బాలికకు అప్పగించి చిన్న బెల్లం ముక్కని కూడా ఇచ్చేది. ఆ బాలిక ఆ బెల్లాన్ని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యంగా ఉంచేది. కొన్నాళ్ళకు ఆ పాప పెద్దదై పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయింది. తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకెళ్ళిపోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది. అత్తింట్లో నిత్య కళ్యాణం, పుట్టింట్లో నిత్య దరిద్రం దాపురించాయి. ఆ విషయం తెలుసుకున్న ఆ యువతి వెంటనే తమ్ముణ్ణి రప్పించి ఒక చేతి కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. అతను ఇంటికి వెళ్తూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రను ఒకచోట పెట్టాడు. అంతలో ఆ దారిన పోయే వారెవరో ఆ కర్రను తీసుకొని పోయారు. తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కొని కడపడక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత అక్క తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితిని అడగ్గా ఎప్పటిలాగే దరిద్రంగానే ఉందని చెప్పాడు. ఈసారి ఆమె ఒక చెప్పుల జోడు నిండా వరాలు పోసి పైన గుడ్డని కప్పి నాన్నగారికి ఇయ్యమని చెప్పి ఇచ్చింది. దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టుపై పెట్టి చెరువులోకి దిగాడు కుర్రవాడు. అంతలోనే దారిన పోయే వాళ్ళెవరో ఆ చెప్పుల జత అపహరించేశారు. మరలా వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్కొని లభించనందున ఎవరికి ఏమీ చెప్పుకోలేక ఇంటి దారి పట్టాడు. మరికొన్నాళ్లకు అక్క మళ్ళీ తమ్ముణ్ణి పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఈసమంతైనా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పూసి తమ్ముడికి ఇచ్చి తల్లికి అందజేయమంది. అతడా గుమ్మడికాయను చెరువు గట్టున ఉంచి తాను చెరువులో దిగాడు. తిరిగి వచ్చేలోపు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి గుమ్మడికాయను తీసుకుపోయాడు. ఆ కుర్రవాడు గట్టుపైకి వచ్చి చూడగా గుమ్మడికాయ కనపడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకొన్నాళ్ళు గడిచాక అక్క తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వారిని ఉద్ధరించడం ఎలాగా అని ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళ్ళింది. ఒకనాడు ఆమె సవతి తల్లితో, అమ్మా, ఈ మార్గశిర లక్ష్మీ వారము కావున లక్ష్మీదేవి నోము నోచుకుందాము, నువ్వేమీ తినకుండా ఉండు అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకి చద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద గతికింది. తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి
పొరపాటున తాను చద్దన్నం తిన్న సంగతి చెప్పింది. అందుకు కూతురు చింతించి, పోనీలే, వచ్చే వారం చేసుకుందాము, ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆ రెండవ లక్ష్మీ వారం నాడు పిల్లలకు తలంట్లు పోస్తూ ఆ తల్లి గిన్నె ముట్టన మిగిలిన నూనె నూడ్చి తలకు రాసుకుంది. కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తొచ్చి ఆ విషయాన్ని చెప్పింది. సరేలే, 3వ వారం నోచుకుంటాం గాని అప్పుడైనా నిష్టగా ఉండు అని హెచ్చరించింది కూతురు. అలాగేనని అన్నదే గాని ఆ 3వ మార్గశిర లక్ష్మీ వారం నాడు ఆ తల్లి పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది. కూతురుకు బాధ వేసింది. ఇలా అయితే మీ దరిద్రం తీరదు, మీ బ్రతుకులు మారవు అని గట్టిగానే చెప్పింది. అంతేకాదు, ఆ 4వ లక్ష్మీ వారం నాడు ఉదయమే తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది. ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద చెక్కల పైన కూర్చొని అరటిపళ్ళు తిని ఆ తొక్కలను చెక్కల సందులోంచి గోతిలోకి వేశారు. అప్పటికే ఆకలితో నకలకలాడుతున్న తల్లి ఆ తొక్కలనే అమృతపు ముక్కల్లా తినేసింది. కూతురొచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోటిలో వేసుకున్న సంగతి చెప్పింది తల్లి. కూతురు చాలా బాధపడింది. నిజం చెప్తున్న కారణంగా తల్లిని ఏమీ అనలేకపోయింది. కానీ అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తను మరొక పుట్టక పుట్టాలేమో అని దుఃఖించింది. అయినా ధైర్యం వహించి, అమ్మా, నీ అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం ఈ మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాలు వచ్చాయి. చివరి లక్ష్మీవారమైనా శ్రద్ధ వహించి నోము నోచుకుంటే బాగుపడతారు, లేకుంటే నేనేమీ చేయలేను అని చెప్పేసింది. అంతేకాదు, ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడేసుకొని ఏ అపచారము జరగకుండా చూసుకొని స్నానం చేయించి నోము నోచించింది. కూతురు పూర్ణపు కుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది. కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసిన కుమార్తె ఆ నివేదన ఎందుకు నిరాకరించావని అడగగా లక్ష్మీదేవి, అమ్మాయి, నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకుంటుండగా ఈ సవతి తల్లి నిన్ను చీపురు కట్టతో కొట్టింది. అందుచేతనే ఈవిడి గారి నైవేద్యం నేను తీసుకోవడం లేదు అని చెప్పింది. అప్పుడు ఆ కూతురు లక్ష్మికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది. 2024లో మార్గశిర గురువారాలు ఎప్పుడొచ్చాయి? ఏ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి? ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ 5 మార్గశిర మాసం మొదటి గురువారం, అమ్మవారికి నైవేద్యం పొలగం. డిసెంబర్ 12 మార్గశిర మాసం రెండో గురువారం, అమ్మవారికి అట్లు తిమ్మన్నం నైవేద్యం. డిసెంబర్ 19 మార్గశిర మాసం మూడో గురువారం, అప్పాలు పరమాన్నం నైవేద్యం. డిసెంబర్ 26 మార్గశిర మాసం 4వ గురువారం, పులిహోర గారెలు నైవేద్యం. మామూలుగా అయితే ఏ పూజ చేసినా చివరిలో ఉద్వాసన చెప్తారు. కానీ మార్గశిర మాసం గురువారం వ్రతంలో అమ్మవారికి ఉద్వాసన చెప్పరు. ఉద్వాసన అంటే వెళ్ళి రమ్మని అర్థం. శ్రీ మహాలక్ష్మి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అనుకుంటారు, కానీ వెళ్ళి రమ్మని ఎవరూ చెప్పరు కదా. అందుకే అమ్మవారికి ఉద్వాసన చెప్పరు. కొన్ని ప్రాంతాల్లో ఉద్వాసన చెప్పే సాంప్రదాయం కూడా ఉంది. 4 గురువారాలు పూజించి ఆఖరి వారం 5 ముత్తైదువులను ఆహ్వానించి భోజనం తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. మార్గశిర మాసంలో ఈ నియమాలు తప్పనిసరి. నోము నోచే స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి. ఆ రోజు తలకు నూనె రాసుకోవడం, జుట్టు చిక్కుళ్ళు తీసుకోవడం లాంటివి చేయకూడదు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోరాదు. భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలి. డిసెంబర్ 30 అమావాస్యతో మార్గశిర మాసం ఆఖరవుతుంది. డిసెంబర్ 31 నుంచి పుష్యమాసం ప్రారంభమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.